రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతీయ జనతా పార్టీ చాలా నిశ్శబ్దంగా ఇటీవల పెద్దగా కంటికి కనపడకుండా, పెద్దగా అందరి దృష్టిలో పడకుండా ఒక పెను మార్పుని తీసుకొచ్చింది సంస్థాగతంగా. 4 రాష్ట్రాలకి కొత్త పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల్ని నియమించింది. నియామకాలు పార్టీలో సహజంగా జరుగుతుంటాయి, సంస్థాగతంగా అధ్యక్షులు వస్తూ ఉంటారు. కానీ ఈ 4 అపాయింట్మెంట్స్ ముఖ్యంగా ప్రధానమైనటువంటి 3-4 మెసేజెస్ని, పొలిటికల్ మెసేజెస్ని, రాజకీయ సందేశాల్ని, రాజకీయ సూచనల్ని చేస్తున్నాయి. మొట్టమొదటిది, నితిన్ నబీన్ యువ నాయకుడు పార్టీ జాతీయ అధ్యక్షుడైన తరువాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సంస్థాగత మార్పిది. 4 రాష్ట్రాలకి అధ్యక్షులను ప్రకటించటంలో పార్టీకి చాలా అనేక సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు, సంస్థాగతంగా సైద్ధాంతికమైనటువంటి పటిష్టత ఉన్నవాళ్ళు, దానితో పాటు అట్టడుగు నుంచి పైదాకా ఎదుగుతూ వచ్చినటువంటి నాయకులను 4 రాష్ట్రాలకు అపాయింట్ చేశారు. ఈ 4 రాష్ట్రాలు చాలా కీలకమైనవి. ఒకటి హర్యానా, బీజేపీ వరుసగా 3వసారి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రము. 2029లో మళ్ళీ ఎన్నికలకు వెళ్తుంది. అంటే పార్టీ యొక్క సంస్థాగత పటిష్టత గురించి ఆలోచించవలసినటువంటి సమయము ఆల్రెడీ వచ్చేసింది. ఎందుకంటే ఎన్నికలకు 3 సంవత్సరాల ముందు నుంచి మెషినరీని యాక్టివేట్ చేయటం ఇది జరుగుతుంది. అదేవిధంగా ఢిల్లీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించారు. ఢిల్లీకి ప్రకటించినటువంటి కార్యకర్త గురించి కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా పంజాబ్, త్వరలో ఎన్నికలకు వెళ్ళే రాష్ట్రంలో బీజేపీ ఈసారి పంజాబ్ యొక్క రూపురేఖల్ని, రాజకీయ పొలిటికల్ మ్యాప్ని మార్చాలని ప్రయత్నిస్తోంది. ఉత్తర భారతదేశం మొత్తంలో బీజేపీకి కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం పంజాబ్ కాబట్టి ఈసారి పంజాబ్ మీద ఫోకస్ ఉంది. కాబట్టి పంజాబ్కి కొత్త అధ్యక్షులు వచ్చారు. దాదాపు 1 సంవత్సరము ముందే, 9 నెలలు, బహుశా 8 నెలలు, 6 నెలల్లో అక్కడ ఎన్నికలు వస్తాయి. 4వది త్రిపుర. త్రిపుర ఈశాన్య రాష్ట్రము, అత్యంత కీలకమైన రాష్ట్రము, 3 వైపులా బంగ్లాదేశ్ ఉన్నటువంటి రాష్ట్రము, బంగ్లాదేశ్తో సరిహద్దు ఉంటుంది, చొరబాటు చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి రాష్ట్రము. బీజేపీ వరుసగా 2 సార్లు విజయం సాధించినటువంటి రాష్ట్రము. మళ్ళీ ఎన్నికలకు తయారీ ప్రారంభమైంది. కాబట్టి ఈ దృష్ట్యా చూస్తే ఈ అపాయింట్మెంట్స్కి చాలా కీలకమైనటువంటి రాజకీయ ప్రాధాన్యం ఉంది. నితిన్ నబీన్ వచ్చిన తర్వాత మొదటి మార్పిది. ఢిల్లీకి హర్ష్ మల్హోత్రాని ఇచ్చారు. హర్ష్ మల్హోత్రా వాస్తవానికి 1984 నుంచి బీజేపీ కార్యకర్త. 84 బీజేపీ అత్యంత ఘోరంగా ఓడిపోయి కేవలము 2 ఎంపీ సీట్లు, ఒకటి హనుమకొండ, ఒకటి గుజరాత్లోని మెహసాణాకు మాత్రమే పరిమితమైన సమయంలో పార్టీలో చేరిన వ్యక్తి. డాక్టర్ అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి వచ్చాడు. జిల్లా అధ్యక్షుడి స్థాయి నుంచి పనిచేస్తూ ప్రస్తుతము కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని ఎంపీలలో 7 ఎంపీలలో ఆయన ఒకరు. ఆయనని అపాయింట్ చేయటం జరిగింది. వీరేంద్ర సచ్దేవా స్థానంలో ఆయనని అధ్యక్షుడిగా చేయటం జరిగింది. వీరేంద్ర సచ్దేవా ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్నారు. అలాగే హర్యానాకి అర్చనా గుప్తా, డాక్టర్ అర్చనా గుప్తా రేడియాలజిస్ట్. ఆమెను పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఆమె కూడా అట్టడుగు స్థాయి నుంచి వచ్చి పనిచేయటమే కాకుండా పార్టీలో ఒక సమర్థవంతురాలైనటువంటి మహిళా నాయకురాలు, చాలా బలమైనటువంటి రూట్స్ కలిగినటువంటి అట్టడుగు స్థాయి నుంచి పనిచేస్తూ పైకి వచ్చినటువంటి పార్టీ కార్యకర్త. కాబట్టి ఆమె అపాయింట్మెంట్ వెనక హర్యానా వంటి రాష్ట్రం, ఎక్కడైతే మహిళా రాజకీయ నాయకులు చాలా అరుదు, అలాంటి ప్లేస్ నుంచి ఆమెని, సుష్మా స్వరాజ్ కూడా హర్యానాకి చెందినప్పటికీ ఢిల్లీలోనే ఆమె రాజకీయంగా వికసించారు, ఎదిగారు, పెద్ద స్థానాలని అలంకరించారు. శల్యా కుమారి హర్యానా నుంచి గెలవడం వరకు చేస్తారు, కానీ ఆమె రాజకీయాల కేంద్రం, కాంగ్రెస్ నాయకురాలు, కేంద్రము ఢిల్లీ. దాంతో పోలిస్తే ఒక మహిళా అధ్యక్షురాలు హర్యానా రాజకీయాల్లో రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, ఏ పార్టీ కూడా
కావడం ఇదివరకు జరగలేదు. అది అర్చనా గుప్తా ద్వారా జరుగుతోంది. చాలా అట్టడుగు నుంచి ఆమె ఎదుగుతూ వచ్చింది. అదేవిధంగా పంజాబ్కి అపాయింట్ ఆమె వాస్తవానికి పానీపట్ జిల్లా ఇటువంటి ఈ జిల్లాల్లో కూడా పనిచేశారు. పంజాబ్కి కేవల్ సింగ్ ఢిల్లోని పార్టీ అధ్యక్షులుగా చేశారు. సిక్కుని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా చేయటం ద్వారా పంజాబ్లోని సిక్కు ఓటర్లకి స్పష్టమైన సంకేతం పంపించడం జరుగుతోంది. పంజాబ్లో ప్రజలు బీజేపీ గురించి చర్చించడం ప్రారంభించారు. రచ్చబండల్లో, పొలాల దగ్గరున్న చెట్ల కింద కూర్చున్నప్పుడు బీజేపీ గతంలో ఎన్నడూ చర్చా విషయం కాదు, ఇప్పుడు చర్చా విషయమైంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విసిగిపోయినారు. కాంగ్రెస్ నాయకత్వం పట్ల నమ్మకం తగ్గింది. పంజాబ్లో 5 కోణాల పోటీ జరుగుతోంది. ఖలిస్తానీ మద్దతుదారైనటువంటి అమృత్పాల్ సింగ్ది ఒక వర్గము, అకాలీలది 2వ వర్గము, కాంగ్రెస్ 3వ వర్గము, ఆమ్ ఆద్మీ పార్టీ 4వది, 5వ కోణంగా బీజేపీ అవతరించింది. గుర్దాస్పూర్, లుధియానా వంటి స్థానాల్లో బీజేపీకి పట్టుంది. అదేవిధంగా లోక్సభ స్థానాల్లో కనీసం ఒక 15-20 స్థానాల్లో బీజేపీ 2వ స్థానంలో గట్టి పోటీ ఇచ్చింది ఆప్కి. పర్యవసానంగా బీజేపీ ఈసారి సొంత బలంతో ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఆ దృష్ట్యా కేవల్ సింగ్ ఢిల్లో అపాయింట్మెంట్ చాలా కీలకమైంది. 4వది చిట్ట చివరిది త్రిపురలో అపాయింట్ చేసినటువంటి పార్టీ నాయకుడు అభిషేక్ దేవ్రాయ్ యువ నాయకుడు. ఆయన సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేయాలి. ఎందుకంటే త్రిపుర ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ ఫర్ బీజేపీ. అంతకు ముందు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనటువంటి, ఒక మున్సిపల్ కౌన్సిలర్, ఒక సర్పంచ్ కూడా లేనటువంటి స్థానం నుంచి ఏకంగా అధికార స్థానానికి ఎగబాకటం బీజేపీ చేసింది. ఆ తర్వాత తన గెలుపుని మళ్ళీ పటిష్టం చేసుకుంది, 2వసారి గెలిచింది. కాబట్టి ఈ రకంగా చూస్తే బీజేపీ బిప్లబ్ దే, అదేవిధంగా అభిషేక్ దేవ్రాయ్, ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సాహా, ఇలా కొందరు గట్టి కేంద్ర మంత్రిగా ఒక మహిళా నాయకురాలు ఉన్నారు. ఆ తరువాత అక్కడి రాజకుటుంబం ఉంది. త్రిపురలో పార్టీ వేళ్ళూనుకునేటటువంటి ప్రక్రియ వేగవంతం కావడం అవసరం. ఆ దిశగా అభిషేక్ దేవ్రాయ్ని అపాయింట్ చేశారు. కాబట్టి 4 అపాయింట్మెంట్స్ వెనక ఆర్గనైజేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేవాళ్ళు, సంస్థతో సైద్ధాంతికంగా అనేక సంవత్సరాలుగా ముడిపడి పనిచేసిన వాళ్ళు, ఎన్నికల లెక్కలలో బైఠాయించడానికి వీలున్నటువంటి నాయకులు, సంస్థాగతంగా పార్టీని పైకి తీసుకెళ్లేవాళ్ళు, వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి చూడటానికి చాలా చిన్న అపాయింట్మెంట్ లాగా కనిపించవచ్చును, కానీ నితిన్ నబీన్ వచ్చిన తరువాత మొట్టమొదటి బిగ్ రీషఫల్. అది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఈ 4 రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రాన్ని పాజిటివ్గా మార్చేందుకు పార్టీ నడుం కట్టిందన్నటువంటి సంకేతం కూడా దీని ద్వారా ఇవ్వడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.